ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల రాజకీయాలు ఒక్కసారిగా మారి ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో సీటు కోసం ఇటు భూమా వర్గంతో పాటు శిల్పా వర్గం కూడా గట్టిగా ప్రయత్నిస్తుంది. భూమా వర్గానికి టికెట్ ఇస్తే శిల్పా వర్గం మొత్తం వైఎస్ఆర్సీపీలో చేరిపోతామని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గర హెచ్చరించారంట శిల్పా మోహన్. ఇక శిల్పా కుటుంబానికి కనుక టికెట్ ఇస్తే మాజీ మంత్రి టీడీపీ నేత ఫరూక్ పార్టీ వేడతానని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. భూమా కుటుంబానికి టికెట్ ఇస్తే ఫరూక్ భూమా కుటుంబానికి మద్దతు ఇస్తానని, లేకపోతే తనకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడిని హెచ్చరించారని తెలుస్తుంది. దీంతో తర్జన భర్జనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భూమా కుటుంబంలో వారికే టికెట్ ఇస్తానని అఖిలప్రియతో చెప్పారని తెలుస్తుంది. ఇక భూమా రెండో కుమార్తె అయిన మౌనికారెడ్డిని కానీ, భూమా సోదరుడు భూమా వీరశేఖర్ రెడ్డి కుమారుడు బ్రహ్మానందరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిలోకి ఒకరిని టీడీపీలోకి దింపే అవకాశం ఉందంట. ఇక త్వరలోనే తెలియాల్సి ఉంది నంద్యాల టికెట్ ఎవరికి ఇస్తారనేది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.